ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యము వాగ్దానము. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇంకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇచ్చి తప్పేటటువంటి దేవుడు కాదు. దేవుడు ఏదైతే నీకు మాట ఇచ్చాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చలేదని, లేకపోతే అనుకున్నది నీ జీవితంలో జరగలేదని అధైర్యపడిపోయి, బలహీనపరచబడిపోయి అవిశ్వాసంలోకి మనం వెళ్ళిపోకూడదు. దేవుడు వాక్యం ద్వారా చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తుంది. ఇది నా కొరకే అని నువ్వు నమ్మి ఎదురు చూసినప్పుడు దేవుని మాటలన్నీ నీ పట్ల నెరవేరబోతున్నాయి. తప్పక గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన నీ జీవితంలో నీవు పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు, ప్రతి అవసరత దేవుడు ఖచ్చితంగా నెరవేర్చి ఆయన చెప్పిన మాట తప్పకుండా జరిగి నీ జీవితంలో గొప్ప మేలులను, అద్భుతాలను, ఆశీర్వాదాలను పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన అంటున్నాడు, ఇంకా నేను ఆలస్యం చేయకుండా తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న కార్యాన్ని నేను జరిగిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ మాటలు నమ్మి దేవుని ఆశీర్వాదాలు పొందుకుని కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన ఉదయకాలాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆలస్యం లేకుండా చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తానన్నారు. ఏ ఒక్కరు మీ మాటలు నమ్మి ప్రభా ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో నేను ఆలస్యం లేకుండా మీరే సహాయం చేసి ప్రతి అవసరత తీర్చమని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాం. తప్పకుండా వారి జీవితంలో కార్యాలు జరిగించమని ప్రభు నామమున ప్రార్థన చేస్తాను. కుటుంబ అవసరతలు, సమస్యలు, అక్కరతలు, ఇబ్బందులన్నీ కూడా వారి జీవితంలో తీర్చమని ప్రభు నామను అడుగుతున్నాం. అయినా ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మీరే సహాయం చేయండి. మా కుటుంబాలను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేశానికి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో పాపం నుంచి మీరు మాకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి కూడా మీకు స్తుతులు తెలియజేస్తున్నాం. మా యొక్క దేశంను, అదేవిధంగా మా ఆత్మీయ జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బానిసత్వమైనటువంటి జీవితంలోకి ఎవరు వెళ్లకుండా, పాపం అనేటువంటి దాసత్వంలోకి వెళ్లకుండా సహాయం చేయండి. ఏదైనా దేవునితో మమ్మల్ని అందరినీ నింపి పుట్టినరోజులు, వివాహ దినాలు, గర్భఫలాల విషయంలో అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని దీవెనతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.